యాదన్న గారు, గద్దరన్న గారు, పేరున అందరికీ రోడ్డు గురించి హైదరాబాద్ను శుభ్రంగా ఉంచి మనుషులంతా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తున్నటువంటి ఇక్కడ కూర్చున్న తల్లులకు, అన్నలకు కాళ్ళకు దండం పెడుతూ అక్కలరా 12,000 జీతం సరిపోదని చెప్పి నేను భావిస్తున్నాను. యాదన్న 12,000 కాదు, రాజశేఖర్ రెడ్డి కడప కిటికీలు 500 కోట్లు దొక్కుకొని పోయిండు. కిరణ్ కుమార్ రెడ్డి మన మున్సిపల్ డబ్బులే 500 కోట్లు తీసుకొని పోయినటువంటి పరిస్థితులు. హైదరాబాద్లో 2 పూటల తిండి తిని పిల్లల్ని చదివించుకోవాలంటే కనీసం 20,000 జీతం ఉంటే తప్ప బతికే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చేటటువంటి రాష్ట్రంలో 20,000 జీతం ఇక్కడ ఉన్నటువంటి తల్లులకు, అన్నలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికోసం మనం కొట్టాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం దామోదర్ రాజనరసింహ డిప్యూటీ సీఎం గారు చెప్పిపోయారు వచ్చే నెలలో వచ్చేస్తుందట. కానీ నాకేమనిపిస్తుందంటే ఇక్కడ కూర్చున్నటువంటి అక్కల కన్నాలకు మాత్రం 2014లో ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం రాదు. మీకు రాష్ట్రం కావాలంటే ఇంకా 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2024లోనే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. అప్పటిదాకా ఉండరు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని పెట్టి ఆంధ్రంలో కానీ తెలంగాణలో కానీ ఇద్దరు అధికారులను పెట్టి గవర్నర్ కింద పెట్టబోతున్నారు. మిమ్మల్ని గవర్నర్ కింద పెడితే మీ జీతాలు పెరగాలంటే గవర్నరే నిర్ణయం తీసుకోవాలి, మీకు పెన్షన్లు కావాలంటే గవర్నరే నిర్ణయం తీసుకోవాలి, మీకు ఏమైనా ప్రయోజనాలు కావాలంటే గవర్నరే నిర్ణయం తీసుకోవాలి. అందుకనే యాదన్న మిగతా తెలంగాణ ఉద్యమంతో ఒకెత్తైతే మున్సిపల్ కార్మికుల సంఘానికి సంబంధించినటువంటి పోరాటం మరొక ఎత్తు కాబోతున్నది, కావాల్సినటువంటి అవసరం కాబోతున్నది. ఈ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని ఇక్కడ మొత్తం లక్షలాది మంది కార్మికుల పొట్టలు కొట్టబోతున్నదనేటటువంటి వాస్తవాన్ని అందరికంటే ముందు మీరు గుర్తించాల్సినటువంటి అంశం ఉన్నారు. అందుకనే తల్లులారా, ఇది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు నాకు తెలిసి. గవర్నర్ కింద పెట్టేటటువంటి అధికారం 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నటువంటి కాలంలో చేసినటువంటి చట్టంలో మాత్రమే ఉన్నది. నాకు అర్థం కావట్లేదు కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా యాక్ట్ ను అమలు చేయబోతున్నదా అనేటటువంటి అనుమానాలు నాకు ఉన్నటువంటి పరిస్థితున్నది. అందుకనే మిత్రులారా, ఈ క్లాజులు తీసేయడం కోసం తెలంగాణ నాయకులు కొట్లాడతారో నాకు తెలియదు, తెలంగాణ పార్టీలు కొట్లాడాయో నాకు తెలియదు. కానీ మున్సిపల్ ఉద్యోగులు మాత్రం అందరికంటే ముందు నిలబడి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఆ అవసరం ఉందని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇక ముఖ్యమైనటువంటి విషయం, తెలంగాణ వస్తే ఎటుపోతుంది. అందరికి ఉన్న అనుమానం ఏంటంటే, నాకైతే ఉన్నది, తెలంగాణ వస్తే గడిలకు పోయే అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నా. మన తెలంగాణను గల్లీలకు తెచ్చుకోవడం ఎట్లా, తెలంగాణను గల్లీలకు మళ్లించడం ఎట్లా, మన ఇండ్లకు తెచ్చుకోవడం ఎట్లా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు మన పిల్లలకు తెచ్చుకోవడం ఎట్లా, ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం, సమయం 2 దగ్గర పడ్డాయని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. నేను యాదనని కోరుతున్నా, మీరంతా అంటున్నారు, మీరంతా అడుగుతున్నారు, మాకు ఉద్యోగాలు కావాలి, పెన్షన్లు పెరగాలి, ఉద్యోగాలు పెరగాలి. ఎవడు పెంచుతాడు? నిన్నటి దాకా తెలంగాణ కోసమే కొట్లాడనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కొట్లాడు ప్రకారం పెడదాం. వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్లాడతారా? మోమాటం లేకుండా మాట్లాడుకుందాం యాదన్న, మోమాటం లేకుండా మాట్లాడుకుందాం. నా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం లేదు. సోనియా గాంధీ ఒక్కతే ఇవాళ గట్టిగా నిలబడ్డది కాబట్టి తెలంగాణ ఇస్తున్నది, ఆ కాళ్ళకు దండం పెడతా. ప్రధానమంత్రి గట్టిగా నిలబడ్డావు, నీ కాళ్ళకు కూడా దండం పెడతా తెలంగాణ ఇస్తున్నందుకు. కానీ ఇక్కడ ఉన్న సంగతి ఏంది, మా రవి చెప్పిండు, మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులు టికెట్ ఇప్పించి ఆంధ్ర నాయకులు పైసలు ఇస్తే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు ఎవరు స్వతంత్రంగా లేరు. వాళ్ళ మెదళ్ళని వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. నిన్నటి దాకా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. వాళ్ళే రేపు ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ మార్పు జరుగుతుందని చెప్పి భావించట్లేదు, జరిగే అవకాశం లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే ఇవాళ ఏర్పడబోతున్నటువంటి తెలంగాణలో రవి చెప్పినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ కోసం కొట్లాడినోడే ఎమ్మెల్యే కావాలి, తెలంగాణ కోసం కొట్లాడినోడే మంత్రి కావాలి, తెలంగాణ కోసం
కోసం కొట్లాడినోడే ముఖ్యమంత్రి కావాలి. మన యాదన్నను మున్సిపల్ మంత్రి చేయండి, 24 గంటలు గడవక ముందే మీకు 20,000 జీతం శాంక్షన్ అవుతుంది. రాసి పెట్టుకోండి. మా విఠలన్నను, మా శ్రీనివాస్ గౌడన్నను, ఇంకా మా గద్దరన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ రాష్ట్రమే మారిపోతుందని చెప్పి ఇట్లా కాకుంటే అంటే జనం బాధ తెలిసినోడు, జనం గురించి ఆలోచించేటోడు, పండుకున్నప్పుడు నిద్రలో కూడా జనం గురించి కలవచ్చేటోడు, నిద్ర పట్టనోడు, 24 గంటలు నా ప్రజల బాధల్లో ఉన్నటువంటి ఆలోచించేటోడు నాయకత్వం అయితే, వాడు ఎమ్మెల్యే అయితే, వాడు ఎంపీ అయితే ఈ ప్రజల జీవితాలు మారుతాయి. మిత్రులారా, తడికే సాటుకు పోయి చక్క వేసుకునే ఎవరు చూడరు ఓటు ఎవరికి వేస్తున్నావో లేదో, ఆ తడికే సాటుకు పోయి వేసుకునే ఓటు మనకేసుకుంటే రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని మీ అందరికి ఓటు హక్కిస్తున్నా అన్నాడు. కాబట్టి ఈ తడికే సాటుకు పోయి మనోడికి వేసుకుందామా, మన శత్రువుకి వేసుకుందామా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఓటు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఓటును నమ్ముకోకుండా ఓట్లు అమ్ముకుంటే గడిల రాజ్యమే వస్తుంది, పటేళ్ల రాజ్యమే వస్తుంది తప్ప ప్రజల రాజ్యం రాదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేనంటున్నా, ఎవడు మనకు టికెట్ ఇయ్యాడు. కాంగ్రెస్ పార్టీ రెడ్ల చేతుల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ కమ్మల చేతుల్లో ఉంది, సిపిఐ సిపిఎం పార్టీల అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు అధికారం చేయడానికి పోవడానికి మానసికంగా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యో మేము ఉద్యోగులం, మేము సంఘాల వాళ్ళం, మేము కుల సంఘాల వాళ్ళం, మేము ప్రజా సంఘాల వాళ్ళం అని ఇట్లా కూర్చుంటే ఈ తెలంగాణను తెచ్చి మనం దొరలకప్ప చెప్పడం తప్ప మళ్ళా దొరల దగ్గరికి దరఖాస్తులు పట్టుకొని పోయి మాకు ఉద్యోగాలు ఇయ్యి, మాకు ప్రమోషన్లు ఇయ్యి, మాకు పర్మనెంట్ చేయి అని చెప్పి దొర గడిల కాళ్ళ ఎక్కడ మన తాతలు ముత్తాతలు కూర్చున్నట్టే రేపు మళ్ళీ కూర్చున్నాడు తప్ప ఏం మార్పు రాదు అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా రాజకీయ పోరాటంలో, ఎన్నికల పోరాటంలో పోరాటం చేసి గెలిచి అధికారానికి పోయి ముఖ్యమంత్రులై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నవ తెలంగాణగా నిర్మించుకుందామని చెప్పి కోరుకుంటూ, ఈ డైరీ సభ ఒక రాజకీయ మార్పుకు పునాది కావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘానికి ఈ తల్లుల కాలం దండం పెడుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.